నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై ఎగసిపడి నా గుండె సవ్వడి ఎగసిపడి నా గుండె సవ్వడి గీతమై సంగీతమై ఒక గీతమై సంగీతమై అనంత జీవనాధారం నీవేగా నీవేగా అనంత జీవనాధారం నీవేగా నీవేగా నా జీవిత బాటలో నా నమ్మకం నీవేగా జీవిత బాటలో నా నమ్మకం నీవేగా నీవేగా మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై మండుచున్నది నా నిరీక్షణ ఒక జ్వాలయై క్రీస్తు జ్యోతియై ఎగసిపడిను నా గుండె సవ్వడి ఎగసిపడే నా గుండె సవ్వడి ఒక గీతమై సంగీతమై అనంత జీవనాధారం నీవేగా నీవేగా అనంత జీవనాధారం నీవేగా నీవేగా జీవిత బాటలో నా నమ్మకం నీవేగా జీవిత బాటలో నా నమ్మకం నీవేగా నీవేగా దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి మహిమా 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 దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి మహిమా 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 ప్రభుదేవా పరలోక రాజా ప్రభుదేవా పరలోక రాజా సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా 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 యేసుక్రీస్తా దేవుని గొర్రె పిల్ల
యేసుక్రీస్తా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించడి వారా మహిమా మహిమా కుడి ప్రక్కన కూర్చున్నవారా పితకుడి ప్రక్కన కూర్చున్నవారా పవిత్రాత్మతో ఏకమయున్నవారా మహిమా మహిమా పరిశుద్ధ దేవా ప్రభువుల ప్రభువా పరిశుద్ధ దేవా ప్రభువుల ప్రభువా త్రియేక దేవా మీకే స్తుతి మహిమా 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 దివిలో దేవునికి మహిమా భూమిలో ప్రజలందరికీ శాంతి దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి ఆమేన్ 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 ఆమేన్. గడిచిన కాలమంతయు మన కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు వందనాలు తెలియజేస్తూ అర్పించబడిన పూజలు మాదాను బాలస్వామి చిన్నమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్లకు వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబో ఈ నూతన సంవత్సరంలో చేసే ప్రతి పనిని దీవించమని పిల్లలను ఆశీర్వదించమని పిల్లలు చేస్తున్న ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించి కాచి కాపాడమని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ ఈనిగాల విల్సన్ లలిత గారి కుటుంబంలో గడిచిన కాలమంత సిలివేరు ప్రకాష్ విజయ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ రాబో నూతన సంవత్సరంలో కుటుంబాన్ని ఆశీర్వదించమని అదేవిధంగా మరణించిన ప్రకాష్ గారి ఆత్మనిత్య విశ్రాంతి తెచ్చమని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ కలకోటి మరియదాసు ఎలిజబెత్ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ రాబో ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని ఆశ్రయించమని కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని కుటుంబంలో ఉన్న వారందరికీ చేయి పనుల తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని నూతన ఫలితాలను తెచ్చేయమని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ కలకోటి అంజయ్య యాదమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని దీవించి కాపాడమని కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని పిల్లల చదువుల్లో తోడుగా ఉండమని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ కాతరాజయ్య సుగుణమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా కుమారులను కుమార్తెను కోడల్ని ఆశ్రయించి కాపాడమని కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి చేసే ప్రతి పనిలో ఈ నూతన సంవత్సరంలో నూతన ఫలితాలను తెచ్చేయమని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ మట్యాడ స్వామి రాజమణి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా కుమారుడు కోడలను దీవించి కాపాడమని చేసే ప్రతి పనిలో నూరంతల ఫలితాన్ని తెచ్చామని కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చామని చిన్నారి బాల ఎస్పీట అర్పించి పూజ గడిచిన కాలమంతయు గురువులు మఠకన్యలు ఉపదేశులు విశ్వాసుల జీవితాల్లో దేవుడు చేసిన సకల మేలుకు వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే ఈ నూతన సంవత్సరంలో దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించాలని
తాటికాయల జోజి గారి కుటుంబం అర్పించు పూజ. కొల్లూరి రాజు అరుణ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళ వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. కొలుగూరి రాజేందర్ జ్యోతి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు కుటుంబం దీవించి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, చదివే చదువుల్లో దైవ జ్ఞానాన్ని దయచేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. బుడగం చిన్నపరెడ్డి క్లారమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి కాపాడమని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, చేసే ప్రతి పనిలో నూతన ఉత్సాహం దయచేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. షారోన్ ఎంటర్ప్రైజెస్ విఆర్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్న ప్రతి కుటుంబాన్ని ఇప్పటి వరకు దీవించి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో నూతన ఫలితాలను, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. మాదాసి దేవయ్య అరుణ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, చేసే ప్రతి పనిని దీవించి ఆశీర్వదించమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. గాదె ఆనందం శోభా గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని, చేయి పనుల్లో తోడుగా ఉండమని, మరి ముఖ్యంగా మరణించిన ఆనంద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. అల్లం జోజిరెడ్డి రాణి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని దీవించమని, పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, చదివే చదువుల్లో దైవ జ్ఞానాన్ని తెచ్చమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. బచ్చలకోరి జార్జ్ సునీత మంజుల గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానాలు, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. వాసం లక్ష్మి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ పిల్లలు రాహుల్, రాకేష్, శిరీషలను దీవించి కాపాడమని, వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. గంగారపు వెంకటలక్ష్మి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని దీవించి కాపాడమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. సురుగు మంగమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలు సతీష్, స్వప్నలను దీవించి కాపాడమని, వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. రామగోని మనీషా గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే ఈ నూతన సంవత్సరంలో దేవుడు కుటుంబాన్ని దీవించాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయమని, చేసే ప్రతి పనిలో నూతన అద్భుతాలను తెచ్చేయమని చిన్నారి బాలయేసుపేట అర్పించు పూజ. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితంలోని ప్రేమ బంధములకు, నైతిక విలువలకు గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యముని స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించి మేము మానవ ప్రేమలోని పవిత్ర కుటుంబ విలువలను, గొప్పతనమును గ్రహించి సంతోషింతుముగాక. కడన నీ స్వర్గ నివాసంలో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు.
మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానం వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. మీ అందరి సమాధానము ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. అతడు నన్ను పచ్చిక బట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. గాఢాంధకారపు లోయగుండా పయనించునప్పుడు సంద్రపు అలల తాకిడిలో బ్రతుకీడ్చునప్పుడు
నా భయమును తొలగించును. నీ బడితయు కోలయు నన్ను కాపాడును. నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. 2వ పట్టణము పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. సహోదరులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల యందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడువు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. ప్రభువు చేసిన ఎన్నో మేలులకై ఆయనకు వందనములు చెల్లించెదము. ఆయన మనకు గొప్ప దేవుడు. ప్రభువు చేసిన ఎన్నో మేలులకై ఆయనకు వందనములు చెల్లించెదము. ఆయనే మనకు గొప్ప దేవుడు. Hallelujah, 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 hallelujah,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరియుండున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదులపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లు తాము విన్న వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం నిన్నటి వరకు చాలా మంది స్నేహితులతోని, బంధుమిత్రులతోని, కుటుంబ సభ్యులతోని ప్రయాణించి ఉండవచ్చు. కానీ ఈరోజు వారిలో కొంతమంది మనతో రావట్లేదు. వారు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ దేవుడు మాత్రము మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఈ యొక్క జీవనము, మన యొక్క జీవితాన్ని పోషిస్తున్నాడు దేవుడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుడు వసగే ఒక గొప్ప బహుమానం ఏంటంటే కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు నూతన సంవత్సరమును ఒక మకుటమును నీకు ఇచ్చేదను అంటున్నాడు ప్రభు. చూడండి, దేవుడు ఇచ్చేవాడు. ఏనాడు కూడా తన చెయ్యిని లాగివేసేవాడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు. మనకి ఎల్లవేళలా తన దీవెనలు ఇవ్వాలని ఇష్టపడే దేవుడు కనుక మనకి మన జీవితంలో ఇదిగో బంగారం కన్నా విలువైన కిరీటము, వజ్రాల కన్నా ఎంతో శ్రేష్టమైన కిరీటము, ఈ యొక్క నూతన సంవత్సరం అనే కిరీటాన్ని దేవుడు మనందరికీ కొద్ది రోజుల్లో, కొద్ది క్షణాల్లో ప్రసాదించబోతున్నాడు. మరి నీవు నేను ఈ యొక్క నూతన సంవత్సరం అనే మకుటాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఇస్తున్న ఈ బహుమానాన్ని నీవు నేను ఏ విధంగా పదిలపరుచుకోగలుగుతాము? అదే ఒకవేళ కంటికి కనిపించే బంగారం అయితే, ఆ బంగారు కిరీటాన్ని ప్రభు మన నెత్తి మీద పెడితే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతాము, మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. మరి ఈ నూతన సంవత్సరం అనే కిరీటాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంకెంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, మనము ఇంకెంత జాగ్రత్తగా ప్రభుకి అప్పగించుకోవాలి అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక కొద్ది క్షణాల్లో జనవరి మాసంలోనికి అడుగుపెడుతున్నాము. ఈ యొక్క జనవరి అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు ఒక దేవుడున్నాడు, ఆయన పేరు జెనెరియుస్. ఆయనకి 2 తలలు ఉంటాయి. ఒకటి ముందుకుంటుంది, ఇంకోటి వెనుకకుంటుంది. వెనుకకు చూసుకుంటూ ముందుకు నడుస్తుంటాడు.
మరి క్రైస్తవులంగా మనం కూడా ఇటు వెనుకకు చూసుకుంటూ ముందుకు నడవాలి. ఇక ప్రభువు నా జీవితంలో అనేక మేలులు చేసి ఉన్నాడు, గత సంవత్సరం అంతా కూడా నా వెనుక అనేక కోట్లు మేలులు చేసి ఉన్నాడు ప్రభువు అని గుర్తుపెట్టుకుంటూ మనం ఈ జీవితం అనే ప్రయాణంలో ప్రయాణించాలి. ఇక ఆశ నిరాశలో కొన్ని సందర్భాలు మన వెనుక కనిపిస్తుంటాయి. చాలా మందికి నిరాశ నిస్పృహలే కనిపిస్తుంటాయి. కానీ వీటన్నిటికన్నా మించింది ఇదిగో మనం ఇవన్నీ ఉన్నా సరే ముందున మనము నిరీక్షణ కలిగి ప్రయాణించాలి. కొద్ది రోజుల క్రితం మనం చదివి ఉన్నాము. ఏంటంటే తిరు కుటుంబ మహోత్సవం రోజున సువార్తలో మనం విన్నాము. ఇదిగో బాలయేసు తప్పిపోయినప్పుడు నిరాశకు గురి అయిన వారి యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపులు తిరిగి వారు నిరీక్షణతోని దేవాలయానికి ప్రయాణించారు. ఆ యొక్క దేవాలయంలో నిరీక్షణతో ఉన్నారు కాబట్టి నిరీక్షణకు ఆధారమైన దేవుని కనుగొని ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనేక విషయాల్లో మనం తప్పిపోతుంటాము, నిస్పృహకు గురి అవుతుంటాము. కానీ ఏనాడు కూడా మన దారి తప్పవద్దు. నిజమైన నిరీక్షణ ఎక్కడ కనుగొంటామంటే ఇదిగో ప్రభువుని సన్నిధిలో మాత్రమే నిజమైన నిరీక్షణ మనం కలిగి ఉంటాము. నిరాశకు నిస్పృహకు మనము లోనై ఉన్నా సరే దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభు చెంత ఆయన శిలువలో మాత్రమే మనకి నిజమైన నిరీక్షణ, రక్షణ. అందుకనే నిరీక్షణ పదం విడదీస్తే నా రక్షణ, నీ యొక్క రక్షణ అని ఈ పదం దాగి ఉంది. ప్రియులారా, ఇక లూకా సువార్తలో చివరి అధ్యాయంలో మనం చూస్తే 2 శిష్యులు ఉన్నారు. వారిలో ఒకరు ఎవరంటే నికోదేము ఈ యొక్క మరి యొక్క శిష్యుడు. అక్కడ పేరు రాయబడలేదు కాబట్టి నీ పేరు నా పేరు కొద్ది క్షణం పాటు ఆ యొక్క వ్యక్తిలో మనం పెట్టుకుందాము. ఇక నికోదేముతో కలిసి నీవు ప్రయాణిస్తున్నావు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే క్రీస్తు ప్రభు మరణించాడు, వారి యొక్క రాజు, వారి యొక్క నాయకుడు మరణించాడు. ఇక మనకి దిక్కు లేదు, జీవము లేదు, ఆశ లేదు, నమ్మకము లేదు అనుకుంటూ నిరాశకి నిస్పృహకి కోల్పోయి ఉన్నారు వీళ్ళు. ఈ నికోదేము మరి ఇంకో శిష్యుడు కలిసి ఎమ్మావు మార్గమున ప్రయాణిస్తుండగా దేవుడు వీరి యొక్క నిరాశ, వీరి యొక్క నిస్పృహని బలపరచడానికి వీరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. చూడండి ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా కొన్ని చెడు సంఘటనలు ఎదురవుతాయి. నిరాశకు గురి అవుతుంటాము. ఇక అంత కూడా సమాప్తమైంది, ఇంకా నా జీవితంలో ఏది జరగదు, ఇంక ఇది అయిపోయింది, ఇక ఆశకు తావే లేదు, వేరే మార్గము లేదు, నాకు మరణమే శరణము అనుకున్న పరిస్థితుల్లో దేవుడు క్రీస్తు రూపంలో మనతో కలిసి ఎమ్మావు మార్గంలో ప్రయాణించినట్లుగా మన జీవితంలో కూడా ప్రయాణిస్తుంటాడు. మరొక ఉదాహరణ రాజుల దినచర్యలో, రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఏలియా ప్రవక్త నిరాశకి నిస్పృహకి కోల్పోయి ఉన్నాడు. అప్పటి వరకు తాను దేవుని మహిమను చూశాడు. కార్మేలు కొండపైన సాక్షాత్తు దేవుని యొక్క అగ్ని దిగివచ్చి ఆ యొక్క బలులను దహనం చేసినప్పుడు ఇదిగో యావే దేవుడు ఉన్నాడు అనుకుంటూ తనను తాను బలపరుచుకున్న వ్యక్తి ఒకానొక సందర్భంలో ఇక జెజబెలు రాణి తన ప్రాణము తీయగోరినప్పుడు ప్రాణ భయముతోని పరిగెడుతున్న సంగతి. ఇక ప్రయాణిస్తుండగా ప్రభువా నేను చనిపోతాను, నాలో ఆశ కొదువయింది, ఇక నేను నిరీక్షించలేను ప్రభువా
అనుకున్న సందర్భంలో ఒక చెట్టు దగ్గర కూర్చొని తన ప్రాణము విడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో నిప్పు రవ్వైనంత నిరీక్షణ, ఆవి గింజంత నిరీక్షణ నీ హృదయంలో ఉంటే దేవుడు బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఏలియాను దేవదూత ద్వారా రొట్టెను పంపించి తనను పోషించి తనను బలపరిచి తన యొక్క ప్రయాణంలో పంపిస్తున్నాడు. ఈ యొక్క 2025 సంవత్సరంలో కూడా ప్రియులారా, ఒకవేళ గత సంవత్సరం నీకు చేదు అనుభవం ఎదురైతే, నిరాశకు గురి అవుతే, ఇక మరణమే శరణం అనుకుంటే, నేను ఇంకా ప్రాణము విడుస్తాను, నాకు ఈ కోణంలో స్వస్థత జరగట్లేదు, నా ఇక ఆర్థిక ఇబ్బందుల ద్వారా నేను పతనం అవుతున్నాను, కృంగిపోతున్నాను, నా కుటుంబ పరిస్థితులు నన్ను ముంచివేస్తున్నాయి అనే పరిస్థితులలో నిప్పు రవ్వంతైన నిరాశ నీలో ఉంటే దేవుడు నీ చెంతకు తన దేవదూతను పంపించి ముందుకు నడిపిస్తుంటాడు. అదే ఈ యొక్క నూతన సంవత్సరము దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానము. ఇక చాలు లే అనుకుంటూ నిన్ను నన్ను ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ముందుకు నడిపించే సమయమే, ఒక గొప్ప బహుమానమే, ఒక గొప్ప కిరీటమే ఈ యొక్క 2025. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఈ యొక్క 2025లో అడుగు పెడుతుండగా ఇక మనమంతా కూడా పాత వ్యక్తులాగానే ఉంటున్నామా? మనమందరం కూడా దేవుని కలుసుకొని ఉన్నాము, దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాము, దేవునిలో ఉన్నాము. అయినా కొన్ని సందర్భాల్లో ఇంకా పాత స్వభావం కలిగి ఉంటున్నావా? ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పునీత పౌలు గారు ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు ప్రభుని హింసించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి క్రీస్తు మహిమను కనుగొన్న తర్వాత, క్రీస్తుని తవి చూసిన తర్వాత, క్రీస్తు వెలుగుని అనుభవించిన తర్వాత, క్రీస్తు మాటలని ఆలకించిన తర్వాత ఇక పౌలు ఒక పాత వ్యక్తి కాదు, ఒక నూతన వ్యక్తిగా మారాడు. క్రైస్తవులను చంపే వ్యక్తిగా కాదు, క్రైస్తవ సంఘాన్ని పెంపొందించే వ్యక్తిగా మారాడు. మరి నీవు నేను ఇలాంటి అనుభవంతో ముందుకు ప్రయాణించగలుగుతున్నామా? ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి అనుభవంతో ప్రభువా నేను ప్రయాణిస్తాను అనుకునే ధైర్యము మనకుందా? నిజమే ప్రభువా, నాకు అలాంటి అనుభవం దయచేయండి అని మనం అడుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా పునీత అగస్టిన్ గారు పాపపు జీవితాన్ని జీవించారు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్కును విన్నారో, జీవాన్ని ఒసగే వాక్కును విన్నారో, అప్పుడు తాను ఒక నూతన వ్యక్తిగా మారాడు. ఇక ఆ జీవాన్ని పొందుకున్న వ్యక్తిగా, నూతన సందేశాన్ని ఆలకించిన వ్యక్తిగా తాను వీధుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు తన స్నేహితులు తను పిలిచాడు. అగస్టిన్ అగస్టిన్ అనుకుంటే పిలిచారు. కానీ ఆ అగస్టిన్ గారు, పునీత అగస్టిన్ గారు తిరిగి చూడలేదు. ఎందుకు నీవు తిరిగి చూడట్లేదు అని స్నేహితులు తనని ప్రశ్నిస్తే అగస్టిన్ గారు అన్నారు, నీవు ఇంతవరకు తెలుసుకున్న అగస్టిన్, పాత అగస్టిన్ చనిపోయాడు, ఇక నేను క్రీస్తును తెలుసుకున్న ఒక నూతనమైన అగస్టిను అంటున్నాడు. మరి ప్రియులారా, నీవు నేను ఇంకా ఈ యొక్క పాత సృష్టిలో ఉన్నామా? లేదా పౌలు గారు కొరింథీయులకు చెప్పినట్లుగా మన క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నామా? లేదంటే మన కుటుంబాన్ని చూసి కొంతమంది అంటారు, ఆ కుటుంబం నాకు తెలుసులే, వారి కుటుంబమా అనుకుంటూ ఎగతాళి చేసే కుటుంబంగా మన కుటుంబం ఉండాలా? లేదా వీరు క్రీస్తులో ఎదిగిన వ్యక్తులు, వీరు పాత కుటుంబం కాదు, పాత వ్యక్తి కాదు, పాత అలవాట్లకు బానిసైన వ్యక్తి కాదు, ఈయన
క్రీస్తును కలిగిన నూతనమైన వ్యక్తి అని పిలవడానికి ఇష్టపడుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవదిగా మనము ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరం కన్నా మహా ఆనందంతో మరియ మాత మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. క్రీస్తుని కన్న తల్లి. క్రీస్తు ఎవరు? పిత, పుత్ర, పవిత్రాత్మ త్రిత్వైక దైవంలో రెండవ వ్యక్తి అయిన ఈ యొక్క వ్యక్తియే క్రీస్తు ప్రభు. మరి క్రీస్తు ప్రభుకి తన యొక్క గర్భమందు ఒక స్థానం ఇచ్చి ఒక మాంసాన్ని రక్తాన్ని జోడించి మనందరికీ అందించిన ఈ యొక్క తల్లి. కాబట్టి మరియ మాతను క్రీస్తు తల్లి కన్నా దేవుని తల్లి అని పిలువబడము చాలా ఉత్తమము. అందుకనే 33వ సంవత్సరంలో మరియ తల్లి బేరింగ్లో ప్రత్యక్షమైనప్పుడు తాను అంటుంది, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన తల్లిని, నేను దేవమాతను అనుకుంటూ తనను తాను బయలుపరుచుకుంటుంది. ప్రియులారా, ఈ యొక్క తల్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికలో ఉంది. ఏ విధంగానైతే క్రీస్తు ఆదిలో వాక్కువై తండ్రి దగ్గర ఉన్నాడో, మరి మరే తల్లి కూడా తండ్రి యొక్క ప్రణాళికలో ఆది నుండే ఉంది. లోకం పునాదికి వేయక మునిపే ఈ యొక్క మరియ తల్లి తండ్రి యొక్క ఆలోచనలో, తండ్రి యొక్క చిత్తంలో ఉంది. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో తండ్రి దేవుడు అంటాడు, ఇదిగో ఒక స్త్రీ నీ యొక్క తలను చితగ్గొడుతుందని చెప్పేసి. అందుకనే ప్రియులారా, ఈరోజు మనం విన్న సువార్తలో గొల్లెలంట క్రీస్తు ప్రభుని ఎక్కడ కనుగొన్నారంటే, ఇదిగో మరియ మాత చెంత ఉన్న క్రీస్తుని కనుగొన్నారు. సువార్త మనకి స్పష్టంగా చెబుతుంది, ఎక్కడైతే తల్లి ఉందో అక్కడనే క్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పేసి ఉంది. క్రీస్తులో, ఆ యొక్క తల్లిలో మనము క్రీస్తు ప్రభుని కనుగోగలుగుతాము. ఉదాహరణకి కానా పెళ్లిలో చూడండి, మరియ తల్లి అక్కడ ఉంది కాబట్టి క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇక స్లీవ దగ్గర తాను మరణిస్తున్నా సరే స్లీవ చెంతలో మరియ తల్లి ఉంది. ఈ యొక్క తల్లిని క్రీస్తు ప్రభువు ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక యోహాను గారిని పిలిచి ఇదిగోని తల్లి అని చెప్పేసి అప్పగిస్తున్నారు. అనగా సర్వ మానవాళికి మరియ తల్లి తల్లిగా దేవుడు అందజేస్తున్నాడు. కేవలము తనకి మాత్రమే తల్లి కాదు, మనందరికి కూడా. అమ్మా, నీవు నన్ను నీ ఒడిలో ఏ విధంగానైతే పెంచావో, ఆలించి పాలించావో, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావో, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నీవు నన్ను ఏ విధంగా ప్రేమించి నన్ను స్వస్థపరిచావో, అదేవిధంగా ఓ తల్లి, ఇదిగో ఈ మానవులందరినీ నీకు సమర్పిస్తున్నాను, వీళ్ళందరికీ నీవు తల్లిగా ఉండనుకుంటూ క్రీస్తు ప్రభు స్లీవ చెంతలో మనందరికీ తల్లిగా అప్పగిస్తున్నారు. అందుకనే 1913వ సంవత్సరంలో నిరాశ నిస్పృహకి గురి అయిన ఈ ప్రపంచము వ్యాధుల ద్వారా, ఘోర అవస్థల ద్వారా, యుద్ధము ద్వారా చిన్న భిన్నమైన ఈ లోకాన్ని ప్రభువు ఏం చేశాడంటే తన తల్లిని పంపించి తన యొక్క శాంతి సందేశాన్ని ఈ లోకానికి ఫాతిమా మాత రూపంలో 1914వ సంవత్సరంలో మనందరికీ అందజేశారు. ఆ విధంగా చిన్న భిన్నమైన లోకాల్లో నిరాశ కోల్పోయిన ప్రజలలో ఈ తల్లి యొక్క దర్శనం ద్వారా, క్రీస్తు ప్రభు అందించిన శాంతి ద్వారా ఈ లోకానికి శాంతి వచ్చింది. ప్రియులారా, మరి ఈ కాలంలో కూడా యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధాన్ని చూస్తున్నాము, ఇజ్రాయేల్ పాలస్తీన్ మధ్యలో యుద్ధం చూస్తున్నాము. ఈ యొక్క యుద్ధం ద్వారా ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో సాక్షాత్తు దైవ కుమారుడే ఇదిగో
మన పశువుల పాకలో నేను మీ కొరకు ఇలాంటి సందర్భంలో మీ కొరకున్నాను, మీతో ఉన్నాను, మీ వలే ఉన్నాను అనుకుంటూ పశువుల పాకలో జన్మిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దైవ మాతను మనము వేడుదాము. ఆ యొక్క తల్లి వేడుదల ద్వారా మనందరికీ శాంతి సమాధానాలు దక్కాలని చెప్పేసి ప్రార్థించుదాం. ఇక మూడవదిగా, దేవాలయంలోనికి ఎవరిని తీసుకెళ్లారు అంటే మరియా యోసేపులు కలిసి బాలయేసుని తీసుకెళ్ళి సున్నతి గావిస్తున్నారు. 8 దినములు అయిపోయిన తర్వాత ఈ యొక్క బాలునికి ఇజ్రాయేలు ఆచార ప్రకారము యేసు అని పేరు పెడుతున్నారు. యేసు అంటే రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? నిన్ను నన్ను రక్షిస్తాడు. పాపంలో పేరుకుపోయిన మనందరినీ రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు. ఆయన నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నిరాశకి నిస్పృహకి మన లోనైనప్పుడు మనని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదాహరణకి నేను మా సెమినార్లో కోళ్ళని పెంచుతున్నానండి. కొన్ని సందర్భాల్లో నేను కొత్త కాబట్టి సెమినార్లో నేను పిల్లల చెంతకి వెళ్తే ఆ తల్లి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పొడవడానికి ట్రై చేస్తుంది. అంటే తన పిల్లల్ని కాపాడుకుంటుంది. మరి అదేవిధంగా ప్రభువు కూడా నిన్ను ఏనాడు కూడా చేయి విడిచిపెట్టాడు. ఆయన నిన్ను రక్షించే తీరుతాడు. అందుకనే క్రిస్మస్ కాలంలో మనం విన్నాము, క్రిస్మస్ రోజున అంధకారంలో ఉన్న ఈ లోకాన్ని, అనగా పాపంలో పడిపోయిన ఈ లోకాన్ని, నిరాశ నిస్పృహకి లో ఉన్న ఈ లోకానికి ఒక నిరీక్షణ జ్యోతిగా ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి జ్ఞానులు నిరీక్షణ కలిగి ఆ నక్షత్రాన్ని అనుసరించాడు. ఆ నక్షత్రం చెంత నిరీక్షణకు రాజు అయిన క్రీస్తు ప్రభుని కనుగొన్నారు. మరి నీవు నేను ఈ యొక్క బాలుని కనుగొంటున్నామా? మనని రక్షించి దేవుని కనుగొంటున్నామా? ప్రియులారా, అదేవిధంగా మనం ఈ లోకంలో ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుంది, ప్రతి ఒక్క సమస్యకి ఒక పేరు ఉంటుంది. కానీ పునీత పౌలు గారు ఫిలిప్పీలకు చెప్పినట్లుగా 2వ అధ్యాయంలో అన్ని నామముల కంటే పై నామము క్రీస్తు నామము. అనగా నీవు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతోనుంటే అది ఆర్థిక సమస్య, దానికి ఒక పేరు. వ్యాధితోనుంటే నీవు వ్యాధిగ్రస్తుడవి, అదొక పేరు. ఇక చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు. ఈ అన్ని పేర్ల కన్నా పై నామం కలిగిన నామం ఏంటంటే క్రీస్తు నామము. అనగా నిన్ను వీటన్నిటి నుంచి విడుదల చేసే నామం ఇది. ఇక పేతురు గారు అంటారు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో, కాలు చచ్చిపోయిన వాంతో అంటారు, అయ్యా నా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి బంగారములు లేవు, కానీ ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లే అని అన్న వెంటనే ఆ యొక్క వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. మరి క్రీస్తు ప్రభు యొక్క నామంలో ఉన్న స్వస్థతని ఎంతమంది అనుభవిస్తున్నారు? అనేకమైన మానసిక ఒత్తిడులు, శారీరక సమస్యలు, వీటన్నిటికన్నా మించింది క్రీస్తు నామము. ఈ యొక్క నామాన్ని ఎంతమంది వారి యొక్క ఇంట్లో స్మరణ చేసుకుంటున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక చివరిగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరియు 16వ అధ్యాయంలో కూడా క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీకేదైనా కావాలా? ఈ నూతన సంవత్సరంలో నీకేదైనా కావాలంటే నా తండ్రిని నా పేరిట నీవు ఏమి అడిగినను అది నా తండ్రి నీకు దయచేస్తాడు అంటున్నాడు. మరి విశ్వాసముతోని ఎంతమంది ధైర్యముతోని ప్రభువా నీ నామమున నాకు ఇది దక్కుతుంది అని విశ్వాసాన్ని ఈ దేవాలయంలో ప్రదర్శించగలుగుతున్నాము? విశ్వాసం ఉంటే దేవుడు దయచేస్తాడు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనమందరం కూడా క్రీస్తు ప్రభుని, ప్రభువా నాకు
రోజులలో నిరీక్షణను ప్రసాదించండి అనుకుంటూ ఒక నిమిషం పాటు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత అవసరాలన్నింటినీ ప్రభుకు సమర్పించుకుంటూ వాటన్నిటిని కూడా క్రీస్తు నామాన దయచేయమని బ్రతిమాలుకొందాము. ప్రియులారా, చివరిగా ఈ నూతన సంవత్సరంన దేవుడు మనకు ఉసుగబోయే వాగ్దానం ఏంటంటే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి ప్రభు ఈ విధంగా మనకు ఒక నూతన వాగ్దానాన్ని, ఒక దీవెనని దయచేయబోతున్నాడు. విశ్వసించిన వారందరూ కూడా నేను చదివిన తర్వాత వారి యొక్క మనసులో ఆమేనని చెప్పండి. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును ఒసుగునుగాక. అందరం నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాము. అతని యొక్క ఏకాస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాము. ఇతడు పవిత్రాత్మను నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వార్ల సంబంధ ప్రయోజనమును సృష్టించినాను. పాపముల మన్నిపును సృష్టించినాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టించినాను. నిత్య జీవమును సృష్టించినాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారు, నిరీక్షణ మనలని నిరాశపరచదు అన్న మాటని మనం ఈరోజు చాలాసార్లు విన్నాం. మరోసారి ఈ మాటని మన హృదయంలో ఉంచుకొని నిరాశపరచదు అనడానికి గ్యారంటీ యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. తండ్రిని తన పేరిట ఏమి అడిగినా కూడా తండ్రి అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు అభయం ఇచ్చినటువంటి దేవుడు తన మాట మీద నమ్మకం ఉంచి మనకున్నటువంటి అవసరాలన్నిటినీ ఆ భగవంతుని సాన్నిధ్యానికి చేర్చి ఈ నూతన సంవత్సరంలో మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారిని, మన ఉడుమల బాల పీఠాధిపతులను, శ్రీ సభలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. సాధారణ జూబిలీ ప్రారంభ దశలో ఉన్న మనం ఈ జూబిలీ సంవత్సరం అంతా వీరు చేపట్టే ప్రతి కార్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, తన పవిత్రాత్మ జ్ఞానాన్ని దయచేసి లోకంలో తనని ప్రతిష్ఠించే విధంగా తోడ్పడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మా జీవితంలో 2024 సంవత్సరం అంతా కూడా మీరు ఇచ్చినటువంటి సకల ఆశీస్సులకి మేము హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయోగ్యులమైనటువంటి మాకు అనేక కృపావర ప్రసాదాలని దయచేశారు దేవా. వాటిలో అనేకం మేము నీ చిత్తానికి అనుకూలంగా కాక మా ఇష్టానుసారంగా వినియోగించి వాటికి తగిన ఫలాన్ని నీకు అందించలేకపోయాం. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మన్నించమని అర్థిస్తూనే మీరు ఇచ్చినటువంటి బహుమానం ఈ 2025 సంవత్సరం, ఈ సంవత్సరంలోనైనా మీ దీవెనలని సక్రమంగా వినియోగించుకొని
మిమ్మలను మహిమపరుస్తూ ఈ లోకంలో నీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. దేవా, ఎన్నో ఆలోచనలతో ఆశలతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మేము నీవు లేకుండా మేము దేన్ని సాధించలేమన్న విషయాన్ని గుర్తించి మా అనుదిన జీవితంలో మిమ్మల్ని వెంబడిస్తూ ప్రార్థన ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచే విధంగా నీవిచ్చేటటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నీ దివ్య శరీర రక్తాల చేత పోషింపబడే విధంగా మా అందరినీ ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా కుటుంబంలో శారీరకంగా మానసికంగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న కుటుంబాలని వ్యక్తులని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో మమ్మలను నింపుతూ ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మా బాధల సమయంలో మేము విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వున్నావన్న ధైర్యంతో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. దేవ, మేము జరుపుకుంటున్నటువంటి ఈ జూబిలీ సంవత్సరంలో మేము చేపట్టినటువంటి ఈ విశ్వాస యాత్ర మాకు నిరాశను కలిగించదు అన్న నమ్మకంతో ప్రారంభించాం. ఈ జూబిలీ సంవత్సరంలో మీరు మా కోసం నిర్దేశించినటువంటి ప్రణాళికలలో మేము ఎదిగేలా మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయమని, అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే శక్తిని మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో మా కుటుంబాలని, మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వారికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి వారి చదువులలో తోడుగా ఉండమని, మరి ముఖ్యంగా చెడు వ్యసనాలకి వారు బానిసలు కాకుండా వారిని ఆదుకోమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువ, మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగ రోజున తన ద్వారా మీరు మానవుడిగా మా మధ్యలో జన్మించి మా బాధలన్నిటినీ మా శ్రమలన్నిటినీ మీరు అనుభవించి మాకు ఓదార్పుగా నీ ఆత్మని, పవిత్రాత్మని మాకు అనుగ్రహించావు. పవిత్రాత్మని పొందినటువంటి మేము మా తోటి వారి బాధల సమయంలో మా చేయూతను అందించే విధంగా మమ్మలను ప్రేరేపించి బలపరచుమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. దేవా, ఈరోజు ఈ పవిత్ర బలిని అర్పిస్తూ మీ దీవెనలు కోరుతున్న కుటుంబాలన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఈ కుటుంబాలకు ఉన్నటువంటి అవసరాలన్నిటినీ సకాలంలో తీర్చి నీ యందు ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మనకున్నటువంటి అవసరాలు, మన కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో అధిగమించేలా మనల్ని బలపరచమని ప్రార్థన చేద్దాం. గడిచిన సంవత్సరం అంతా మనకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులని ప్రభువునికి సమర్పించి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన మీద అనంతమైనటువంటి నమ్మకాన్ని, ఇతడు నా కర్తవ్యాన్ని, నా చిత్తాన్ని నెరవేర్చగలడు అన్న నమ్మకాన్ని మన మీద ఉంచినటువంటి దేవుడికి మనం వందనాలు తెలియచేస్తూ అన్ని వేళలా మాటల ద్వారా, చేతల ద్వారా తనని మహిమపరిచే విధంగా
మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఈ 2024 సంవత్సరంలో మనతో ప్రయాణం చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన వారందరి ఆత్మలకి పాప పరిహారాన్ని దయచేస్తూ ఈరోజు మోక్షంలో ప్రవేశించి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో ఫలముగా మార్చుమా. అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా. బలి పూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో. బలి పూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో. నడిపించు నన్ను నీదు సేవలు నీ ప్రేమ చిరుజ్యోతిగా. నడిపించు నన్ను నీదు సేవలు నీ ప్రేమ చిరుజ్యోతిగా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో
అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజలుది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ పవిత్ర బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామమహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలో శాంతిలో సుస్థిరపరచుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతములతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దేవదూత గానాలు నిన్ను స్తుతించగా, రాజాతి రాజువని నిన్ను పొగడగా. దేవదూత గానాలు నిన్ను స్తుతించగా, రాజాతి రాజువని నిన్ను పొగడగా. హోసనా 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 హోసనా, పరిశుద్ధులు మీరే. హోసనా 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 హోసనా, పరిశుద్ధులు మీరే. హోసనా పరిశుద్ధులు మీరే. హోసనా. పరలోకము ఈ భూలోకము మీ దివ్య మహిమతో నిండి ఉన్నవి. పరలోకము ఈ భూలోకము మీ దివ్య మహిమతో నిండి ఉన్నవి. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ఆ దైవ రాజ్యంబున. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ఆ దైవ రాజ్యంబున. హోసనా 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 హోసనా, పరిశుద్ధులు మీరే. హోసనా 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 హోసనా, పరిశుద్ధులు మీరే. హోసనా పరిశుద్ధులు మీరే. హోసనా పరిశుద్ధులు మీరే. హోసనా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు.
నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్త సమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు సమర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను
మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పుడును మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరం ప్రభు క్రీస్తు శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను
పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకి పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. కరిగిపోయాను దేవా నీ దివ్య ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కలిసిపోయాను దేవా ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నా ఆత్మని ఆకతో, మురిసిపోయింది నా ఆత్మని ఆకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. నా మనసు పడిన వెద నీకు తెలుసు కదా ప్రభు, నిన్ను స్వీకరించే వరకు
నా తపనగని నీవే మన్నించి వేంచేసితివా స్వామి. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య ప్రసాదములు. కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. మనసు స్వర్గమైంది కదా ప్రభు, నేను స్వీకరించిన క్షణమే. నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు సప్రసాద రూపివైతివా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించును. కన్నిటిలో ఎల్లలోనే కృంగిన వేళలలో కన్నిటిలో ఎల్లలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వరమును పంపి నింపిన నా హృదయం యేసు నింపెను నా హృదయం.
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిలిపెను, ఇలలో శుద్ధులతో నిలిపెను. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారు, ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనలని, మన గ్రామాన్ని ఈ 2025 సంవత్సరంలో నిండుగా ఆశీర్వదించి దీవించి కాపాడాలని ప్రార్థన. హ్యాపీ న్యూ ఇయర్. రేపు ఉదయం 8:30కి చిన్న గుడిలో దివ్య పూజ ఉంటుంది. రేపు ఉదయం 8:30కి చిన్న గుడిలో దివ్య పూజ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా పూజ అయిపోయిన తర్వాత కేకులు పంచడానికి మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు కలకోటి సురేష్ సుగంధ కుటుంబం, వారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భాస్కర్ ఫాదర్ లేరు, పెద్దపెండాల్లో ఉన్నారు. భాస్కర్ ఫాదర్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భాస్కర్ ఫాదర్ ముందు చొరవ తీసుకొని ముఖ్యంగా పశువుల పాక కాంపిటీషన్ విషయంలో తను ముందుండి సెయింట్ అగస్టిన్ యూత్ సభ్యులని నడిపించి మనందరినీ ప్రోత్సహించినందుకు ఫాదర్ భాస్కర్ గారికి, అలాగే సెయింట్ అగస్టిన్ యూత్ సభ్యులకి, ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కాంపిటీషన్ అని చెప్పాం.
కాంపిటీషన్కి కావలసినటువంటి కొన్ని ప్రైజులని మనల్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించడానికి అరూరి కార్తీక్ సంధ్య కుటుంబం మనకి ప్రైజులు స్పాన్సర్ చేశారు. వారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి సెయింట్ అలోసియస్ సిస్టర్స్కి, అలాగే పాటల ద్వారా, అలాగే వివిధ అరేంజ్మెంట్ల ద్వారా మనకి సహాయం చేసిన సెయింట్ అగస్టిన్ యూత్ సభ్యులందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారి పనులన్నిటినీ దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. పూజ అయిపోయిన తర్వాత, చివరి పాట అయిపోయిన తర్వాత దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. చిన్న కార్యక్రమం ఉంటుంది. ప్రైజుల డిస్ట్రిబ్యూషన్, క్లిప్స్, పశువుల పాకలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే కేక్ కటింగ్ కూడా ఉంటుంది. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలని మనం ప్రార్థించేద్దాము. కరుణాపూరితుడమైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారంతో నీవు సంతృప్తి పరిచిన వారు పవిత్ర కుటుంబ ఆదర్శములను పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియా యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి కాపాడునుగాక. ఆమేన్. బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే
దాచిన దేవా నీకే స్తోత్రము, దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. దివ్య మందసంలో వేం చేసి ఉన్న మా దివ్య యేసువా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం స్వామి.